బిబ్లికల్ టైం మేనేజ్మెంట్ అంటే సమయాన్ని గురించి, తర్వాత సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి విషయంలో బైబుల్ మనకి ఏం బోధిస్తూ ఉంది. వాట్ ఈస్ ద బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ టైం అండ్ ద ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం, రైట్? మొట్టమొదటిగా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అని ఒక నిర్వచనం లాగా మనం చూసినట్లయితే, టైం మేనేజ్మెంట్ ఈజ్ అ స్ట్రాటజిక్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ హౌ టు అలొకేట్ వన్స్ టైమ్ ఎఫెక్టివ్లీ ఫర్ మ్యాక్సిమం ప్రొడక్టివిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గర ఉన్నటువంటి సమయం అనేది ఫిక్స్డ్. మనం చేయాల్సిన పనులు అనేవి అనేకమైనవి ఉంటాయి. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ కొద్ది సమయాన్ని మనము ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే, ఫలభరితముగా ప్రొడక్టివ్గా మనం వాడుకోవాలంటే వేటికి ఈ సమయాన్ని వెచ్చించాలి అనేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నామంటే టైం మేనేజ్మెంట్ అన్నాం, రైట్? సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే ప్రొడక్టివిటీ, అంటే ఫలభరితమైన జీవితం. సమయం ఉంది కదా, చేయవలసిన పనులు ఉన్నాయి కదా, దేనికి పడితే దానికి సమయం వాడదాం అంటే అది టైం మేనేజ్మెంట్ కాదు. సో ద ఆబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఈస్, మన దగ్గర ఉన్నటువంటి సమయము దేనికి వాడితే అది ఫలభరితంగా ఉంటుంది, ప్రయోజనాత్మకంగా ఉంటుంది, అవసరమైనటువంటి పనులేంటి వాటిని గుర్తించటం. అందుకనే టైం మేనేజ్మెంట్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ప్రయారిటీస్. రెండవది క్రియేటింగ్ స్కెడ్యూల్స్, అంటే ప్రణాళిక కూడా కావాలి. ప్రయారిటీస్తో పాటు ప్రణాళిక కూడా కావాలి. ప్రయారిటీస్ అనేవి ప్రాధాన్యతలు తెలియజేస్తే, స్కెడ్యూలింగ్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ యొక్క సమయము వెచ్చించడం అనేది తెలియజేస్తుంది. మన యొక్క జీవితంలో చాలాసార్లు ఇంప్రాపర్ టైం మేనేజ్మెంట్కి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ, రెండవది ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ స్కెడ్యూల్. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది మన దగ్గర ఉన్నటువంటి సమయము అది ఫిక్స్డ్, దాన్ని గుర్తించాలి. మన దగ్గర ఉన్నటువంటి పనులు అనేకమైనవి, వాటిని గుర్తించాలి. అయితే ఈ సమయము ప్రొడక్టివ్గా, ఎఫెక్టివ్గా ఉపయోగించాలంటే ప్రయారిటైజ్ చేయాలి. రెండవది వాటిని ప్రణాళిక వేసుకోవాలి. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అన్నప్పుడు ఆ స్ట్రాటజిక్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ హౌ టు అలొకేట్ అవర్ టైమ్ సో దట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్ అండ్ ప్రొడక్టివ్ అట్ ద ఎండ్. సమయాన్ని గురించినటువంటి కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ట్రూత్ అబౌట్ టైం ఏంటంటే టైం ఈజ్ ప్రెషియస్. ఈ భూమి మీద అతి శ్రేష్టమైనది, ప్రశస్తమైనది దేవుడు మనకిచ్చిన వనరులు ఏంటంటే సమయం. అందుకని ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయంలో 15-16 వచనాలు అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞాని అంట ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సమయం యొక్క విలువను ఎరగటం అనేది జ్ఞానం. మరి జ్ఞానముకి వ్యతిరేకమైనది ఏంటి? ఫూలిష్నెస్, అజ్ఞానం. సో కాబట్టి మనము సమయాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవటం కానీ, సమయాన్ని వేస్ట్ చేసుకోవటం కానీ, ఈ భూమి మీద అంతకంటే బుద్ధిహీనమైనటువంటి పని ఇంకొకటి లేదు అని వాక్యం చెప్తా ఉంది. కీర్తనకారుడు 90వ కీర్తన 12వ వచనంలో అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, మా దినములు లెక్కించట మాకు నేర్పుము అంటాడు. దినములు లెక్కించట నేర్పుము అన్నప్పుడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కాలము కొద్దిదని, ఆ దినాలు లెక్కబెట్టుకుంటూ ఒక్కొక్కటి నేను చాలా జాగ్రత్తగా ఆ సమయాన్ని వెచ్చించాలి అనేటువంటి ఆ స్పృహతోటి ఈ సేవకుడు మోషే ఏమంటాడంటే, ఇలాంటి స్పృహ కలిగి జీవించటము, దినములు లెక్కించేటటువంటి విధముగా నా దినాలు ఉన్నాయి అని ఎరగటం అనేది జ్ఞాన హృదయం అట. ఆ జ్ఞాన హృదయం నాకు కలుగు చేయి, నా దినములు లెక్కించట నాకు నేర్పుము. సో కాబట్టి టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ.
time is more valuable than gold. Time is more valuable than silver. Time is more valuable than anything else or any resource on this planet Earth. అందుకనే టిమ్ రాన్ అనేటువంటి ఆయన ఏమంటే, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. యూ కెన్ గెట్ మోర్ మనీ బట్ నాట్ మోర్ టైమ్. సో ఈ లోకంలో ఎంత డబ్బు కావాలన్నా అంత ఇస్తాను, కానీ నాకు 25వ గంట ఇవ్వండి అని ఎవరిని అడిగారు అనుకోండి, ఎవరన్నా ఇవ్వగలరా? కెన్ సమ్ వన్ గివ్ యూ ఎక్స్ట్రా అవర్? 25వ గంట ఎవరైనా ఇవ్వగలరా? ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీకు ఇస్తాను, నాకు 25వ గంట కావాలి, ఇస్తావా అంటే ఎవరు ఇవ్వగలరు? ప్రపంచంలో ఉన్న ధనమంతా ఇస్తాను. యూ కెన్ ఎర్న్ మోర్ మనీ బట్ యూ కాంట్ ఎర్న్ మోర్ టైమ్. Time is precious than gold. Every second, every minute, every hour, every day, every month and every year is so valuable that you cannot even compare with any other valuable things in this world. అందుకని ఇక్కడ అంటున్నాడు, జ్ఞాన హృదయం మాకు కలుగు చేయి ప్రభువా, మా దినములు లెక్కించటం మాకు నేర్పము. బుద్ధిహీనుల వలె కాక, అజ్ఞానుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకోండి. ఎందుకంటే సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోము. రిడీమింగ్ ద టైమ్ అంటాడు అక్కడ. సమయమును పోనివద్దు అంటాడు, సమయమును వ్యర్థపరచవద్దు అంటాడు, సమయమును నిరుపయోగం చేయొద్దు అంటారు. అలా చేయకుండా ఉండాలి అన్నటువంటి ఆలోచన, స్పృహ కలిగి జీవించటమే జ్ఞాన హృదయము. మాకు జ్ఞాన హృదయము కలుగు చేయము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంట? మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. దేవుడు మనకిచ్చేటటువంటి, మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క ఆపర్చునిటీని మనం ఏం చేయాలట? దాన్ని మ్యాక్సిమం, ది మోస్ట్ ఉపయోగించుకోవాలి. సో ద ప్రెషియస్నెస్ ఆఫ్ టైం, ద వర్త్ ఆఫ్ టైం, ద వాల్యూ ఆఫ్ టైం మనం ఎరగాలంటే ఒకసారి జస్ట్ ఈ మాటలు వినండి. కాస్ట్ ఆఫ్ 1 year, ఒక సంవత్సరం యొక్క విలువ ఏంటో తెలియాలంటే డిటెండ్ అయిన స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అడగమన్నాడు ఒక ఆయన. ద కాస్ట్ ఆఫ్ 1 month ఏంటో తెలియాలంటే ప్రీమెచ్యూర్డ్ బేబీని చూడమన్నాడు ఒక ఆయన. నెలను నిండకుండానే పుట్టినటువంటి బిడ్డను చూస్తే ఒక నెల అనేది ఎంత ప్రెషియస్. 4 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టి ఆ బిడ్డను పెంచుతూ ఉన్నప్పుడు హాస్పిటల్ బిల్ వేస్తాడే, ఆ డబ్బులు కట్టే పేరెంట్ని అడగమన్నాడు. కాస్ట్ 1 month కాస్ట్ ఏంటో. గర్భంలో ఫ్రీగా పెరుగుతుంటే మనకు తెలియలేదు కదా విలువ. అదే ఇంక్యుబేటర్లో పెట్టి ఆ బిడ్డను గంటకు వాడు ఛార్జ్ చేస్తూ ఉంటే 1 month యొక్క వాల్యూ ఏంటో. ఆ పసికందు బిడ్డ గర్భంలో న్యాచురల్గా పెరిగి హెల్దీగా పుట్టకుండా అన్హెల్దీగా ప్రీమెచ్యూర్డ్గా పుట్టి ఆ యొక్క ఇంక్యుబేటర్లో సఫర్ అవుతూ ఉంటే 1 month యొక్క వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది అన్నాడు. 1 day యొక్క విలువ ఏంటో తెలియాలంటే ఒక్క రోజులోనే బ్యాంక్రప్ట్ అయిపోయినటువంటి, దివాలా తీసినటువంటి బిజినెస్ మ్యాన్ అడగమన్నాడు. నిన్నటి వరకు నేను బాగానే ఉన్నాను, టాప్ ఆఫ్ మై ర్యాంక్, కానీ 24 hours గడవక ముందే నా కంపెనీ దివాలా తీసింది. లేకపోతే ఒక్కసారి ఆ భూకంపములో, లేకపోతే ఆ సునామీలో న్యాచురల్ కెలామిటీస్ వచ్చి ఒక్క రోజులోనే అప్సైడ్ డౌన్ అయిపోయినటువంటి పీపుల్ని అడగండి, 1 day యొక్క విలువ ఏంటో అర్థమవుతున్నాడు. ఆ తర్వాత ద కాస్ట్ ఆఫ్ 1 hour ఏంటో తెలియాలంటే ఆస్క్ ఎ మ్యాన్ హూ సఫర్డ్ ఎ డిలేడ్ ట్రీట్మెంట్. హార్ట్ అటాక్ వచ్చింది, విత్ ఇన్ నో టైం హాస్పిటల్కి రష్ అవ్వాలి. 35-40 minutes లోపు అతనికి ఆ ట్రీట్మెంట్ అందాలి. వెళ్తూ ఉండగా అంబులెన్స్ అనేది ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది, డిలే అయిపోయింది 1 hour. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ 1 hour, జస్ట్ ½ an hour ముందొస్తే విషయం ఇంకొకలాగా ఉండేది సార్, వీఆర్ సారీ అన్నప్పుడు అప్పుడు 1 hour, ½ an hour యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. Want to know the cost of a minute? Ask a man who missed an important flight or a train. ఒక్క నిమిషంలో కళ్ళ ముందు చూస్తూ ఉండగానే ఆ ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, ఆ ఫ్లైట్ మిస్ అయినటువంటి వాళ్ళు, ఆ మిస్ అవ్వటం వలన జీవితంలో సమస్తం మిస్ అయిపోతారు కొంతమంది. That miss of 1 minute of a flight or a train costs a lot to them. Want to know the cost of a second? Ask a man who escaped the near death or an accident. Split second lo, kshanamlo,
యాక్సిడెంట్ తప్పించుకొని ఆ పక్క వ్యక్తి చనిపోతాడు, నువ్వు అక్కడ నిలబడతావు. జస్ట్ లైక్ ఒక్క సెకండ్లో అది మిస్ అయింది. అండ్ ఫైనలీ యు వాంట్ టు నో ద కాస్ట్ ఆఫ్ ఎ మిల్లీ సెకండ్, ఆస్క్ ఎ మ్యాన్ హూ మిస్డ్ ఒలింపిక్స్ గోల్డ్. సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. హీ విల్ టాక్ అబౌట్ ద కాస్ట్, ద వాల్యూ ఆఫ్ ఎ మిల్లీ సెకండ్. ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళండి. పైనుంచి కిందకు వస్తే మనకేమి స్పర్శ తగలదు. ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది, కానీ అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ ఓన్లీ మిల్లీ సెకండ్ దట్ మేడ్ మీ సెకండ్. ఏంటి? ఇట్స్ ఓన్లీ అ మిల్లీ సెకండ్ దట్ మేడ్ మీ సెకండ్, నాట్ ఫస్ట్. The value of a millisecond, the value of a second, the value of a minute, the value of an hour, a day, or a month, or an year. This is the hard truth, the hard reality about time. The truth about time. మొట్టమొదటిగా మనం చూసాం, time is precious. రెండవ సత్యం ఏంటంటే, the time is limited. The time is limited. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు రాస్తా ఉన్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి 1 సంవత్సరం అంతా అక్కడ ఉండి లాభము సంపాదించుకుందాము రండిని చెప్పుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది. ఎటట? మీ జీవము ఏ పాటిది, అంతలో కనపడి అంతలోనే మాయమైపోయేటటువంటి ఆవిరి వంటిది. ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్, ద షార్ట్నెస్ ఆఫ్ లైఫ్. జీవితమట అంతలోనే కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదట. లైఫ్ ఈజ్ అన్సర్టైన్, లైఫ్ ఈజ్ షార్ట్, టైమ్ ఈజ్ సో లిమిటెడ్. ఈ భూమి మీద మనం జీవించే కాలం అనేది చాలా తక్కువ కాలం. ఇది మనం చాలా జాగ్రత్తగా అందరం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ లిమిటెడ్ టైంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకొకటి ఏంటంటే, టైమ్ ఈజ్ నాట్ టు బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. సమయాన్నట మనము పర్వాలేదులే అన్నట్లుగా చూడకూడదట. ఎందుకని? మొట్టమొదటిది, టైం కెనాట్ బి స్టాప్డ్. కెన్ యూ స్టాప్ టైం? టైం కెనాట్ బి స్టాప్డ్. ఇట్స్ నాట్ ఎ మెషిన్. నువ్వు వాచ్ని ఆపగలవేమో, బట్ నాట్ టైం. రెండోది చూసినట్లయితే, యూ కెనాట్ స్టోర్ టైం. టైం కెనాట్ బి స్టోర్డ్. స్టోర్డ్ అంటే ఏంటి? ఈరోజు ఒక 2 hours దాచిపెట్టుకొని రేపు ఆ 2 hours వాడుకుంటాను, సో దట్ టుమారో మై టైమ్ విల్ బి 26 hours. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, యూ కాంట్ స్టోర్ టైమ్. మూడోది చూసినట్లయితే, యూ కాంట్ స్ట్రెచ్ టైమ్. యూ కాంట్ స్ట్రెచ్ ఇట్. సమయాన్ని మనం స్ట్రెచ్ చేయలేం. నీ స్కెడ్యూల్ని స్ట్రెచ్ చేస్తావేమో కానీ టైంని స్ట్రెచ్ చేయలేం. 1 minute అంటే ఎన్ని సెకండ్లు? 60. దట్స్ ఆల్. యూ కాంట్ స్ట్రెచ్ 1 minute. Time cannot be stretched according to your convenience. నాలుగవది, time cannot be swapped. Swapped అంటే ఏంటి? మార్చుకోలేం. నీ టైం నాకు కొంచెం ఇవ్వ, నా టైం నువ్వు కొంచెం తీసుకో. టైంని స్వాప్ చేయలేవు, టైంని స్టోర్ చేయలేవు, టైంని స్టాప్ చేయలేవు, టైంని స్ట్రెచ్ చేయలేవు. కానీ మనం ఏం చేయాలంటే, ఇట్ క్యాన్ బి ఓన్లీ స్టివర్డెడ్ వెల్. వీఆర్ స్టివర్డ్స్ టు ద టైమ్. సమయాన్ని మనము మంచి గృహ నిర్వాహకుని వలె సమయాన్ని ఏం చేయాలట? ప్రయారిటైజ్ చేయాలి. రెండవది, ప్లాన్ చేయాలి. ద ట్రూత్ అబౌట్ టైమ్. మొట్టమొదటిది, ఇట్ ఈస్ ప్రెషియస్. ద వాల్యూ ఆఫ్ 1 year, 1 month, 1 day, 1 hour, 1 second and 1 millisecond. ఇట్ ఈస్ సో ప్రెషియస్. రెండవ ట్రూత్ ఏంటంటే, టైమ్ ఈస్ లిమిటెడ్. టైమ్ ఈజ్ లిమిటెడ్. లైఫ్ ఈజ్ షార్ట్. అంతేకాకుండా యూ కాంట్ స్టాప్ ద టైమ్, యూ కాంట్ స్టోర్ ద టైమ్, యూ కాంట్ స్ట్రెచ్ ద టైమ్, అండ్ యూ కాన్ ఈవెన్ నాట్ స్వాప్ ద టైమ్. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత సమయం విషయంలో స్టివర్డ్. వీ హ్యావ్ టు స్టివర్డ్ ద టైమ్. Hello, I am time. I am precious.
I am priceless, but I am free. I know no partiality. I am the same to the poor and the rich. I am the same to the young and the old. Some spend me, some use me. Use me and see. I will help you reach your goals, dreams, and ambition. Use me and see. I'll make you healthy and wealthy. I can make you progress and prosper. You can use me only once. You can't recycle me. I fly, never to return. Don't use me next to next and say next time, because next time you may miss me and see my footprints called too late. Give me as a gift to someone, because I can heal, I can encourage, I can inspire, I can bring joy and happiness. I teach you life lessons so that you may know what really matters. I am yours. It's your time. Don't waste me. Take good care of me today, and I will take good care of you tomorrow. Before I leave, I must say, I am given to you by God. Please give back some time to Him, to pray, to say thank you, and to ask Him to give you wisdom to use me properly. Hello, I am time. I am precious. I am priceless, but I am free. హౌ టు మేనేజ్ ద టైం, దాంట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి అనేవి మనం చూద్దాం. అందుకనే ఒక ఆయన ఏమనంటే, ఇన్ ఆర్డర్ టు మేనేజ్ యువర్ టైమ్ మోర్ ఎఫెక్టివ్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అనలైజ్ వేర్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికోసం ఏమనంటే ర్యాక్ మోడల్ అని చెప్పాడు. ఫస్ట్ రికార్డ్ ద టైమ్. అంటే మినిట్ టు మినిట్ మనం రికార్డ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 24 hours ఆఫ్ అవర్ టైం మనం రఫ్గా మార్నింగ్ ఎన్ని గంటలకు మనం నిద్రలేస్తాము, లేట్ నైట్ ఎన్ని గంటలకు మనము నిద్రపోతాము, మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క టైం అట్లీస్ట్ టైమ్ లైన్స్, మైల్ స్టోన్స్ లాగా వాటిని రికార్డ్ చేయాలి. రికార్డ్ ద టైం. రెండవది అనలైజ్ ద టైం. అకార్డింగ్ టు దోస్ స్లాట్స్, అకార్డింగ్ టు దోస్ ఆ యొక్క మైల్ స్టోన్స్ మనం ఏ విధంగా టైంని స్పెండ్ చేస్తూ ఉన్నాం, అనలైజ్. ఆ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఆర్ సమ్ చేంజెస్ రిక్వైర్డ్, చేంజ్ దోస్ స్కెడ్యూల్స్, చేంజ్ దోస్ స్లాట్స్, రెక్టిఫై దోస్ ఏరియాస్. ఈ ప్రాసెస్ అంతా దేనికోసమై అంటే టు కిల్ ద టైమ్ కిల్లర్స్. టు కిల్ ద టైమ్ కిల్లర్స్. సింపుల్ థింగ్. In order to manage your time more effectively, it is very important to analyze where you are wasting your time. మన యొక్క టైం అనేది ఎక్కడ కిల్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎక్కడ లీకేజ్ లాగా అది లీక్ అయిపోతుంది మనకు తెలియకుండానే. యు జస్ట్ ఫిల్ ద ట్యాంక్, ట్యాంక్ ఫుల్గా వాటర్ ఎక్కించండి, ఒక లీకింగ్ ట్యాప్ని వదిలేసేయండి, రేపు వచ్చి చూడండి ట్యాంక్ ఏమవుతుంది, ఖాళీ అవుతుంది. వాటర్ ఫ్లో అయిపోయిందా, గష్ ఉందా, అవునా? పైపులు ఏమైనా పగిలిపోయినాయా? లేదు. ట్యాప్లో ఉన్నది ఒక్కటే సింపుల్ డ్రాప్ బై డ్రాప్ అది లీక్ అవుతా ఉంది. ద హోల్ ట్యాంక్ ఎంప్టీడ్ డ్రాప్ బై డ్రాప్. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ వీ నెగ్లెక్టెడ్ ఈచ్ సింగిల్ డ్రాప్. ఒక డ్రాపే కదా వాటర్ అనుకున్నాము, రేపు వచ్చి చూసరికి ట్యాంక్ ఖాళీ అయింది. ఇన్ ద సేమ్ వే మన యొక్క జీవితంలో కూడా ఈ టైం కిల్లింగ్ అనేది ఆ ట్యాంక్ అంతా ఖాళీ అయిపోవడానికి, మన యొక్క లైఫ్లో సమయం అంతా వేస్ట్ అయిపోవడానికి కారణము మేబీ డ్రాప్ బై డ్రాప్ లాగా అది మేబీ మినిట్ బై మినిట్ కిల్ చేసేస్తున్నాడేమో. యూ హ్యావ్ టు అనలైజ్ ద టైమ్.
You have to see where the time is being wasted and then kill the time killers. Then only time management అనే మాటకు అర్థం ఉంటుంది. ఆ టైం మేనేజ్మెంట్ అనే దాన్ని మనం అసలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నో క్వశ్చన్ ఆఫ్ థింకింగ్ అబౌట్ టైం మేనేజ్మెంట్. నౌ హౌ టు మేనేజ్ ద టైం? మూడు మాటలు జాగ్రత్తగా ఉండి. ఫస్ట్ థింగ్, ప్రయారిటైజ్. మొట్టమొదటి ఏం చేయాలి? ప్రయారిటీస్. సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. రెండవది ప్లాన్. ప్లాన్ యువర్ టైమ్, స్కెడ్యూల్ యువర్ టైమ్, దెన్ పెర్ఫార్మ్. చాలాసార్లు మొట్టమొదటి దాంట్లోనే 30 to 35% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతారు. ఏంటంటే ప్రయారిటీస్ అనేవి ఉండవు. ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్, దట్ ఈస్ ప్రయారిటీ. ప్రయారిటీ అన్న మాటకు అర్థం ఏంటి? ఫస్ట్ థింగ్ ఫస్ట్. వాట్ ఈస్ ఫస్ట్, వాట్ ఈస్ నెక్స్ట్ అనేటటువంటి ఈ స్పృహ, ఈ అవగాహనే మనకి ప్రయారిటీ. విచ్ ఈస్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ అర్జెంట్, యూ షుడ్ నో దట్. విచ్ ఈస్ వాల్యుబుల్ అండ్ విచ్ ఈస్ ప్రెషియస్, యూ షుడ్ నో దట్. విచ్ ఈస్ బిబ్లికల్, విచ్ ఈస్ గాడ్స్ విల్ అండ్ విచ్ ఈస్ నాట్ ప్రెషియస్, అది మనకు తెలుసుకోవాలి. దాన్ని ప్రయారిటీస్. సో కాబట్టి స్కెడ్యూల్లో, క్యూలో ఎక్కడో చోట పడేసేంలో కాదు, అతి ఉన్నతమైన ప్రాధాన్యత కలిగింది మొదట ఉండాలి. మొదటే ఉండాలి అని చెప్పేది ప్రయారిటీ. రెండవది, కొంతమందికి ప్రయారిటీస్ ఉంటాయి కానీ వాళ్ళు ప్లాన్ చేసుకోరు. వాళ్ళకి తెలుసు ఫస్ట్ లేవగానే బైబిల్ చదవాలి, క్వైట్ టైం చేయాలి, ప్రయారిటీ తెలుసు. సో లైఫ్లో ప్రయారిటీస్ అనేవి తెలుసు, లైఫ్లో ప్రయారిటీస్ అనేవి ఇవే చేయాలి మొట్టమొదటగా అనేటువంటి అవగాహన కూడా ఉంటుంది. కానీ టైం మేనేజ్మెంట్ ఉండదు. కారణం ఏంటో తెలుసా? ప్లానింగ్లో ఫెయిల్ అవుతారు. మన దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ టైంని అకార్డింగ్ టు అవర్ ప్రయారిటీస్ ఏ విధంగా దాన్ని మనం చేయాలి. ఈ టైంకి లేవాలంటే రాసుకోవాలి, ఈ టైం లేవాలంతే. సో ఈ టైం నుంచి ఈ టైంకి రెడీ అవ్వాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఈ టైం నుంచి ఈ టైంకి వచ్చేసరికి వర్క్ చేయాలి, హోంవర్క్స్ ఫినిష్ చేయాలి, ఈ టైం నుంచి ఈ టైం ఆడుకోవాలి, ఈ టైం నుంచి ఇది రెస్ట్ టైం, ఇట్స్ అ ఫ్యామిలీ టైం అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటాం. కానీ దాన్ని ప్రాపర్గా టైంని స్కెడ్యూల్ చేయము. చేయకపోతే ఏమవుతుందంటే ఏ టైంలో మనం ఏమి చేయాలి అనే నోటీస్ మనకు ఉండదు. నీ మనస్సాక్షి నీతో మాట్లాడాలిగా, హే 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇది చేయాలని నువ్వు రాసుకున్నావు కదా, నువ్వు చేయలేదు ఎందుకు అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడాలి. నీ మనస్సాక్షిని హెచ్చరించాలి. ఉదయాన్నే 8 గంటల నుంచి 8 గంటలు వేసి నువ్వు కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, క్వైట్ టైం, మీనింగ్ఫుల్ క్వైట్ టైం అని చెప్పుకున్నావు కదా, మరి ఈ టైంలో నిద్రపోతున్నవేంటి గుర్రపెట్టి అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడాలి. అలా మాట్లాడాలి అంటే కేవలం ప్రయారిటీస్ కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆ ప్రయారిటీస్ని స్కెడ్యూల్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. అప్పుడేమవుతుందంటే దిస్ టైమ్ ఈజ్ ఫర్ ఓన్లీ దిస్ టాస్క్, అండ్ ఇఫ్ యూ ఫెయిల్ టు దాట్ యు ఆర్ అకౌంటబుల్ టు దట్. 80% ఆఫ్ ద పీపుల్ ప్రయారిటీస్ అండ్ ప్లానింగ్ అనేవి సరిగా లేకపోవటం వల్ల ఫెయిల్ అవుతారు. మిగిలిన 20% ఆఫ్ ద పీపుల్ ఏంటో తెలుసా, ప్రయారిటీస్ ప్లాన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఏం చేయరంటే ఎగ్జిక్యూట్ చేయరు. ప్రయారిటీస్ తెలుసు, రెండోది ఏంటి, పెన్ను పేపర్ తీసుకొని ఏం చేస్తారు, నీట్గా ప్లాన్ కూడా చేస్తారు, టైం టేబుల్ వేస్తారు, షెడ్యూల్ వేస్తారు. కానీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, జోబులో పెట్టుకుంటారు, లేకపోతే ఎక్కడో గూట్లో పడేస్తారు. ఆ తర్వాత మరలా టైం మేనేజ్మెంట్ గురించో ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు విన్నప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీసి చూస్తారనమాట. తర్వాత మళ్ళీ లోపల పడేస్తారు. ఇఫ్ యు ఫెయిల్ టు పెర్ఫార్మ్, ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్ టు హ్యావ్ ప్రయారిటీస్ అండ్ ప్లానింగ్. ఈ మూడింటిని కొంచెంసేపు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. హౌ టు ప్రయారిటైజ్ వర్క్. లీడర్షిప్లో ఈ ప్రిన్సిపల్ అనేది, ప్యారెటో ప్రిన్సిపల్ అనేది నేర్పిస్తారు. ప్యారెటో ప్రిన్సిపల్ అనేది మనకి ఏం చెప్తుందంటే 20% ఆఫ్ ద ఎఫర్ట్ విల్ గివ్ యూ 80% ఆఫ్ ద రిజల్ట్. జాగ్రత్తగా వినండి. 20% ఆఫ్ ద ఎఫర్ట్ విల్ గివ్ యూ వాట్, 80% ఆఫ్ ద రిజల్ట్. Or even it can go up to 10% of the effort will give you 90% of the results. ఇప్పుడు ప్రయారిటీ ఏంటో తెలుసా, ఆ 10% ఆర్ ఆ 20% ఉందే వర్క్స్, టాస్క్స్, వాటిని స్కెడ్యూల్ చేసుకోవడం, వాటిని ప్రయారిటైజ్ చేయటం. లీడర్షిప్లో కూడా వాళ్ళు ఏమి నేర్పిస్తారంటే, ఒక కంపెనీలో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఆ 100 మంది ఎంప్లాయీస్లనట
20 మంది ఎంప్లాయీస్ 80% ఆఫ్ ద వర్క్ చేస్తారట. అర్థమవుతుందా? 80% ఆఫ్ ద ఎంప్లాయీస్, మిగిలిన వాళ్ళు 20% ఆఫ్ ద వర్క్ చేస్తారట. ఇప్పుడు ఒక కంపెనీ ప్రాఫిట్స్లో నడవాలంటే, అది బూమ్ అవ్వాలంటే, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏం చేయాలి తెలుసా? వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ, వాళ్ళ ప్రాధాన్యత కానీ ఆ 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ మీద పెట్టాలి. ఆ 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ని ఎక్విప్ చేయాలి. ఆ 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ని ఎంపవర్ చేయాలి. ఆ 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయాలి. ఆ 20% ఎంప్లాయీస్కి ఎకానమీ ఇవ్వాలి, వాళ్ళకి రీసోర్సెస్ ఇవ్వాలి. వాళ్ళని కనుక బిల్డ్ చేస్తే 80% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్. ఇట్ ఈస్ ట్రూ ఎవ్రీవేర్. ఇన్ ద సేమ్ వే మనకున్నటువంటి 100 పనుల్లో కేవలము ఒక 10 పనులు 20 పనులు మాత్రమే మన జీవితంలో 80 to 90% ఆఫ్ ద ప్రాఫిట్, ప్రొడక్టివ్, యూస్ఫుల్నెస్ ఇస్తాయి. ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? వాటిని ప్రయారిటైజ్ చేయాలి, ఫస్ట్ తీసుకురావాలి. నా 80% ఆఫ్ ద ఎఫర్ట్ని దేనికి పెట్టాలి? 20% ఆఫ్ దాని మీద పెట్టాలి. మిగిలినవన్నీ కూడా అవి 80 పనులన్నీ నువ్వు చేస్తే నీకు వచ్చే ప్రాఫిట్ 20%. ఈ 20 పనులు నువ్వు చేస్తే నీకు వచ్చే ప్రాఫిట్ 80%. ఏం చేస్తావు? ఈ 80 చేస్తావా లేకపోతే ఈ 20 చేస్తావా? నోయింగ్ దట్ ఫస్ట్, ప్రయారిటైజింగ్ దట్ నెక్స్ట్, పెర్ఫార్మింగ్ నెక్స్ట్. దట్స్ అ ప్రాసెస్. పారెటో ప్రిన్సిపల్ మనకేం నేర్పిస్తుందంటే, వెల్ ప్రూవెన్ ప్రిన్సిపల్ వరల్డ్ వైడ్ ఇది. Only 20% of the effort will give you 80% of the result. Identify that 20%. Fix it on the top of the queue. Top priority. ఆ తర్వాత ప్రయారిటైజేషన్లో మనకి ఈ 4D మోడల్ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. దీన్ని 4D మోడల్ అంటారు. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, సో అర్జెంట్. ఇప్పుడు టాస్క్ని ఎట్లా ప్రయారిటైజ్ చేయాలి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్జెంట్. అర్జెంట్ అంటే ఏంటి? టైంని బట్టి వెంటనే చేయాలి. ఇంపార్టెంట్ ఏంటి? హైయెస్ట్ ఆన్ ద ప్రయారిటీ. దీన్ని పోస్ట్పోన్ చేయకూడదు. ఇక ఇది నెంబర్ 1 లాగుంది. సో దాన్ని ఏం చేయాలంటే డూ ఇట్ ఇమ్మీడియట్లీ డూ ఇట్. రెండవది, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇది ఇంపార్టెంటే కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? డిసైడ్ అంటే ఏంటి? స్కెడ్యూల్ చేయి, రాసి పెట్టుకో, ఒక మార్క్ చేసుకో, సెల్ ఫోన్ తీ బయటికి, ఎక్కడో చోట నోట్ చేసుకో, స్కెడ్యూల్ చేయి, లేదా క్యాలెండర్ ఓపెన్ చేసి ఇది ఇంపార్టెంట్ స్టార్ మార్క్ పెట్టుకో. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయడానికి టైం లేదు, అంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏదో చేస్తున్నావు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే ఈరోజు పలానా టైంలో ఇది చేయాలని రాసి పెట్టుకోవాలి. స్కెడ్యూల్, దాన్ని ఏమంటారు? డిసైడ్. రెండవది, నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఫర్ యూ అకార్డింగ్ టు యువర్ క్యూ అది నాట్ ఇంపార్టెంట్, కానీ అది ఇమీడియట్గా చేయాల్సిన పని. ఇప్పుడు ఏం చేయాలి? డెలిగేట్ అంటే ఇంకొకరికి ఆ పని అప్పగించు. లెట్ సమ్వన్ డూ ఇట్. ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ బట్ అకార్డింగ్ టు ద టాస్క్ ఇట్ ఈస్ అర్జెంట్. ఏం చేయాలి? పర్వాలేదు అనుకోకూడదు, ఎందుకంటే అది అర్జెంటుగా చేయాల్సిన పని. దాన్ని ఇంకొకరికి డెలిగేట్ చేయాలి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే దాన్ని ఇగ్నోర్ చేస్తాం, కానీ డెలిగేట్ చేయం. టకామని ఫోన్ చేసి, టకామని ఒకరిని పిలిచి, ఇదిగో ఈ పని కొంచెం చేసి పెట్టు, అర్జెంట్, ఇది అర్జెంట్ వర్క్ మస్ట్ బి డన్ ఇమ్మీడియట్లీ. అండ్ ఇఫ్ యూ కాంట్ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్, ఏం చేయాలి? డెలిగేట్ టు అదర్స్. అండ్ ఫోర్త్లీ, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఏం చేయాలి? డిలీట్ ఇట్ ఫర్ ద డే. తీసేయి, అసలు లిస్ట్లో నుంచి తీసేయి. ఒక్క 10 నిమిషాలు కనుక మనం కూర్చుంటే, లిసన్ టు దిస్, ఒక్క 10 నిమిషాలు కనుక మనం కూర్చుంటే ఈ 4D మోడల్లో ఒక్క 10 మినిట్స్ కనుక మనం కూర్చుంటే, రోజుని డిసైడ్ చేసుకోగలిగితే మన జీవితం ఎంత ప్రాఫిటబుల్గా ఉంటుందో తెలుసా? నేను చాలామంది జేబులో చూసాను, ఒక చిన్న బుక్ ఉంటుంది, చిన్న బుక్, ఇట్లా పేజీలు తిప్పుతారు.
ఆ చిన్న బుక్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రతిరోజు టు డూ లిస్ట్ రాసుకుంటారు. నాకు ఇంతవరకు అలవాటు అవ్వాల, లేజినెస్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ క్షణంలో గడిచిపోయిన ఈ సెకండ్ని నువ్వు నిత్యత్వం వరకు తీసుకురాలేమంట వెనక్కి. ఫర్గెట్ అబౌట్ దిస్ లైఫ్, ఈవెన్ లైఫ్ టు కమ్. ఇంకా రాబోయేటటువంటి నిత్యత్వంలో కూడా ఈరోజు ఏంటి డేటు, 2025 సెప్టెంబర్ 14. ఈ గడియ, ఈ నిమిషం, ఈ క్షణాన్ని నిత్యత్వం వరకు కూడా మరలా వెనక్కి తీసుకురాలేము. థియరిటికల్గా బాగా తెలుసు, బట్ ప్రాక్టికల్లీ మనం ఏమనుకుంటా తెలుసా, నిత్యత్వం అంత సమయము ఇప్పుడే మన చేతిలో ఉందన్నట్టుగా ఏం చేస్తాము, అట్లాగా నీళ్లు పారబోసినట్లుగా పారబోస్తున్నాం టైం. ప్రయారిటైజ్ యువర్ వర్క్, ప్రయారిటైజ్ యువర్ టాస్క్, లెర్న్ ద పారెటో ప్రిన్సిపల్ అకార్డింగ్ టు యువర్ కాల్, యువర్ విజన్. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు అప్పగించిన పని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఏ ఏరియాలో నిన్ను పెట్టాడో ఆ ఏరియాలో వాట్ ఆర్ ద 10% ఆఫ్ ద వర్క్స్ దట్ గివ్ యూ 90% ఆఫ్ ద ప్రాఫిట్. ఐడెంటిఫై, పుట్ ఇట్ ఆన్ ద టాప్. 4D మోడల్. Important and urgent, do it immediately. Important, not urgent, decide or schedule when to do. Not important but urgent, delegate to others. Not important, not urgent, delete. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ గనక ఇప్పుడు ఈ మోడల్లో గనక మన టాస్క్స్ అన్నీ గనక మనం గనక ప్లాన్ చేసుకుంటే ఏ ఎక్కువ ఉంటాయి చెప్పండి? డిలీట్స్. దాట్స్ వేర్ యూ సక్సీడ్ ఇన్ టైం మేనేజ్మెంట్. That's where you find time for profitable works. That's where you will see enough time for important and urgent works. చూసారా? Plan your work. Second ఏంటి? Planning. How to plan? ఇంగ్లీష్లో ఒక proverb ఉంది. If you fail to plan, you plan to fail. ప్రయారిటీస్ ఒక్కటే సెట్ చేసుకోవడం సరిపోదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్, రెండు. బట్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇయర్ ప్లాన్. ఇయర్ ప్లాన్ అంటే ప్రతి నెలకి మినిట్స్ లాగా రాయాల్సిన అవసరం లేదు. బై ద ఎండ్ ఆఫ్ 25 వాట్ యు వాంటెడ్ టు బికమ్, వాట్ యు వాంటెడ్ టు అచీవ్ ఇన్ యువర్ విజన్ అండ్ కాల్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ వేర్ గాడ్ హ్యాస్ సెట్. నిన్ను ఎక్కడైతే దేవుడు పెట్టాడో, ఏ పనులైతే నీకు దేవుడు అప్పగించాడో, ఏ బాధ్యతలైతే దేవుడు నేను ఉంచాడో వాటి విషయంలో ఈ 2025 సంవత్సరం ముగింపు వచ్చేసరికి ఇదిగో నేను ఇది చేయాలి. ఈ లోకంలో బిజినెస్ పీపుల్స్కి టార్గెట్స్ ఉన్నాయి. ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే ప్రతి చిన్న పని చేసే వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్, IT ఎంప్లాయీస్, మీకు టార్గెట్స్ లేవా? ఉన్నాయి. టార్గెట్ లెస్ జాబ్ ఏదైనా చూపించండి ఒకటి. ఈ లోకంలో టార్గెట్ లేకుండా ఎవరు పని చేస్తున్నారు? కానీ ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మన జీవితంలో టార్గెట్స్ లేవు, ఫ్యామిలీకి టార్గెట్స్ లేవు, మన యొక్క పర్సనల్ లైఫ్కి టార్గెట్స్ లేవు. అవి కూడా వాడు బలవంతంగా పెట్టాడు కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాము, భారంగా మోసుకుంటూ వెళ్ళి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిందిరా నీ వర్క్ అని చెప్తున్నాను తప్ప, బట్ స్కెడ్యూలింగ్ అనేది, ప్లానింగ్ అనేది మనకు కుదరట్లా. మంత్లీ ప్లాన్, వీక్లీ ప్లాన్, డే స్కెడ్యూల్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మార్నింగ్ లేసి, ఈరోజు నుంచి మనం ఒకటి నిర్ణయం తీసుకుందాం. మార్నింగ్ లేసి, మోకాళ్ళు లేసి, కనీసం ఒక పావుగంట ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, పెన్ను పేపర్ ఒకటి తీసుకొని, ఒక చిన్న నోట్బుక్ తీసుకొని, ఈరోజు నేను ఏం పనులు చేయాలి, ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్ ఏంటి, జస్ట్ ఒక్కసారి అట్లా నోట్ డౌన్ చేసుకొని చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ బుక్ ముందు పెట్టుకొని కూర్చుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో తెలుసా? ఎందుకో తెలుసా? ఏ పని పడితే ఆ పని చేయకుండా, దేనికి పడితే దానికి విలువైన సమయం ఇవ్వకుండా, ఈరోజు నేను చేయాల్సినటువంటి టాప్ 10 ప్రయారిటీ ప్రిన్సిపల్ లాగా ఆ టాప్ వర్క్స్ ఏంటో నేను రాసి పెట్టుకున్నాను అనుకోండి, నా మైండ్ ఏం చెప్తా తెలుసా? హేయ్, వాట్ అబౌట్ దిస్ వర్క్, వాట్ అబౌట్ దిస్ వర్క్, వాట్ అబౌట్ దిస్ వర్క్, వాట్ అబౌట్ దిస్ వర్క్ అని కంటిన్యూగా నిన్ను గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ వర్క్స్ వైపుకు మనం పురికొల్పుతూ ఉంటుంది. రైట్ ఇట్ డౌన్. మీ సెల్ ఫోన్లో వీక్ స్కెడ్యూల్స్ ఉంటాయి, నోట్ చేసుకోండి.
ఏ టైంలో ఏ వర్క్స్, ఇది బైబిల్ స్టడీ టైం, ఇది చర్చ్ టైం, ఇదిగో నా యొక్క ప్రిపరేషన్ టైం, లేకపోతే ఇది ఫ్యామిలీ టైం, ఇది వర్క్ టైం, అలాగా డేని స్కెడ్యూల్ చేసుకుంటూ సండే టు మరలా సాటర్డే వరకు అవన్నీ కూడా నీట్గా ఫిల్ చేసి కనుక పెట్టుకుంటే టకామని ప్రతిరోజు అట్లా ఒకసారి ఒక గ్లాన్స్ ఇచ్చినప్పుడు ఏ రోజు ఏ వర్క్ చేయాలో మనం స్కెడ్యూల్ చేసుకున్నాం కాబట్టి దానికి ఈ రోజు నుంచే ప్రిపేర్ అవుతాం. యు విల్ నాట్ బి యాక్సిడెంటల్. అరే నేను చెప్పావు కానీ మర్చిపోయానన్నా, రాసుకోలేదన్నా, గుర్తులేదన్నా అనేటువంటి టైం ఉండదు. ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్స్ అండ్ దెన్ పెర్ఫార్మ్. మూడో మాట ఏం చూస్తాం మనం? పెర్ఫార్మ్. ప్లాన్ అండ్ యాక్షన్ ప్లాన్ both are very very important. Many times what we do, we plan but we don't plan action plan. How to execute it? ప్లాన్ అనేది విజన్ అయితే యాక్షన్ ప్లాన్ అనేది మిషన్. ప్లాన్ అనేది విజన్ అయితే యాక్షన్ ప్లాన్ అనేది విషన్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేవాలి, లేచి ఇదిగో నేను సటన్ వర్క్ చేయాలి. అదేంటి? విజన్. I want to do this, I want to reach there, I want to reach this goal, target, that is vision. మరి అది పడుకొని కలలుగంటా ఉంటే ఆటోమేటిక్గా జరుగుతుందా? ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 6 o'clock నేను లేవాలంటే ఏం చేయాలి, దానికి కావాల్సిన ప్రిపరేటరీ వర్క్స్ ఏంటి, తర్వాత ఎన్ని గంటలకు పడుకోవాలి, రాత్రి ఎక్కువ స్క్రీన్ చూస్తే కళ్ళు మంటలు వస్తాయి, తర్వాత మార్నింగ్ లేవలేము, లేకపోతే ఎక్కువ తినేస్తే మార్నింగ్ లేవలేము, లేకపోతే పొద్దున్నే లేచి పనులన్నీ కనుక పెండింగ్ పెట్టుకుంటే మార్నింగ్ ఇది చేయలేము, నైట్ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఏంటిదంతా? యాక్షన్ ప్లాన్. ప్లాన్ ఒక్కటే సరిపోదు, యాక్షన్ ప్లాన్స్ కావాలి. అది రీచ్ అవుట్ అవ్వాలంటే, అది ఎగ్జిక్యూట్ చేయాలంటే వాట్ ఆర్ ద స్టెప్స్? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అండ్ ఆన్. బిఫోర్ డూయింగ్ దిస్ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ యాక్షన్ ప్లాన్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. డు నాట్ ప్రోక్రాస్టినేట్. ప్రోక్రాస్టినేషన్ విన్నారా? ప్రోక్రాస్టినేషన్ అంటే అర్థం ఏంటో తెలుసా? పోస్ట్ పోన్మెంట్. ఇది ఒక జబ్బు, ఇది ఒక భయంకరమైనటువంటి జబ్బు. ఇది ప్రోక్రాస్టినేషన్ ఈజ్ అ డిసీజ్ లైక్ అ వైరస్. రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే, తర్వాత చూద్దాంలే. మనము టైం మేనేజ్మెంట్లో ఈ ఎగ్జిక్యూషన్ దగ్గర ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లేజినెస్. ప్రోక్రాస్టినేషన్. తర్వాత ఇది ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది ఈ జబ్బు. షుగర్ లాగా కొంతమంది ఎక్కువ ఉంటుంది, మరి కొంతమందికి తక్కువ ఉంటుంది, బీపీ షుగర్స్ లాగా. బట్ ఎవ్రీవన్ సఫర్ విత్ దిస్ డిసీజ్ ఆఫ్ ప్రోక్రాస్టినేషన్. ఎందుకంటే వీ టేక్ టైమ్ ఫర్ గ్రాంటెడ్. టుమారో ఈజ్ నాట్ యువర్స్. రేపు చేద్దాంలే అని ఈరోజు వర్క్ని కనుక ప్రోక్రాస్టినేట్ చేస్తే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? రేపు నీది కాదు. రెండవది ఏంటంటే ప్రోక్రాస్టినేషన్ ఈజ్ అ సిన్. పాపం అది. రేపు చేద్దాం, తర్వాత చేద్దాంలే అనుకోవటమట పాపం. ఎందుకంటే దేవుని యొక్క టైంలో, దేవుని యొక్క సమయంలో మనం ఐడిల్గా ఉండటం అనేది పాపం. అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏంటి? ఒక ధైర్యం, ఒక భరోసా. చేద్దాంలేరా, ఎందుకు అంత వర్రీ అవుతావు చిన్నపిల్లలాగా? అలాంటి మాటలు వింటూ ఉంటారు కదా. అదేంటి చెప్పండి? సెల్ఫ్ అన్నమాట. ఎప్పుడైనా నేను చేయగలను, ఏదైనా చేయగలను, రేపు మొత్తం చేయగలను, ఈరోజు పని రేపు చేయగలను. సెల్ఫ్, arrogance, pride. The people who are pride, they procrastinate. The people who are lazy, they procrastinate. People, those are fools, they procrastinate. ఎవరయ్యా వీళ్ళంటే బుద్ధిహీనులు, రేపు అంతా సమయం నాది అనుకునేవాళ్ళు. రెండోది ఎవరు? సోమరిపోతులు. మూడోది ఎవరంటే గర్విష్ఠులు. Do you tell me, now tell me, is it not sin? Do not overcommit. చాలాసార్లు మన జీవితంలో ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కారణం ఏంటంటే we overcommit. నీ దగ్గర ఉన్న టైం ఎంత, నీ దగ్గర ఉన్న ఎనర్జీ ఎంత, నీ దగ్గర ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ ఎంత, ఇవి ఏమీ ప్లాన్ చేసుకోకుండా
ఏ పని చెప్పినా కానీ గంగిరెద్దులాగా తలకెత్తాం. చివరికి ఏమవుతుందంటే మనం ఏ పని సరిగా చేయలేం. డూ నాట్ ఓవర్ కమిట్ బియాండ్ యువర్ కెపాసిటీ, బియాండ్ యువర్ రిసోర్సెస్. నో వాట్ యూ కెన్ డూ అట్ లిమిటెడ్ టైమ్. బ్యాలెన్స్ ద వర్క్ అండ్ రెస్ట్. చాలామంది ఒక రోజంతా పనిచేస్తారండి, మెషిన్ లాగా రోజంతా పడుకుంటారండి. ఇట్లా వాళ్ళు చూసారా? రాత్రంతా పని చేయటం, రోజంతా పడుకోవటం. చేస్తేనేమో ఇక సూపర్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేయటము, ఆగిపోతేనేమో గూడ్స్ ట్రైన్ లాగా ఆగిపోవడం. ద కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. తెలుసా మీకు? ద కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. ఒక చిన్న గొడ్డలు తీసుకున్నట రోజు ఒక దెబ్బేస్తా ఉండండి, ఏదో ఒక రోజు చెట్టు పడిపోద్ది అన్నాడు ఒక ఆయన. సీక్రెట్ ఏంటి? అంత పెద్ద చెట్టు ఓవర్ డే పడిపోలేదు, కానీ పడిపోయింది. ఎందుకని? అ కన్సిస్టెంట్ ఎఫర్ట్. మనం చేస్తేనేమో విపరీతంగా ఒళ్ళంతా ఇరిగిపోయేటట్టుగా కష్టపడిపోయి ఆ తర్వాత రోజంతా పడుకుంటా ఉంటే దట్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్ వే. డు నాట్ ఓవర్ కమిట్. బ్యాలెన్స్ యువర్ వర్క్ అండ్ రెస్ట్. రివ్యూ అండ్ రివైజ్. ప్లానింగ్, priority, planning and performance. How to execute your plan? Plan and action plan. Rendu kavali. Do not procrastinate. Postpone cheyadu. Do not overcommit. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువగా నువ్వు ప్రామిస్ చేయదు, కమిట్ చేయదు. బ్యాలెన్స్ బోత్ వర్క్ అండ్ రెస్ట్ అండ్ దెన్ రివ్యూ ఎవ్రీ టైమ్ అండ్ దెన్ రివైజ్. రివ్యూ అండ్ రివైజ్. రివ్యూ అండ్ రివైజ్. ప్రతిరోజు రిఫైన్డ్ స్కెడ్యూల్స్ ఉండాలి, రిఫైన్డ్ ప్లాన్స్ ఉండాలి, రిఫైన్డ్ ప్రయారిటీస్ ఉండాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటో, వాటిని రివైజ్ చేసుకోవాలి, తర్వాత రివ్యూ చేసుకోవాలి. సో హౌ టు ఓవర్కమ్ ప్రోకాస్టినేషన్. టైం మేనేజ్మెంట్ ఈజ్ రియల్లీ పర్సనల్ మేనేజ్మెంట్. మనం చాలాసార్లు అనుకుంటాము మన దగ్గర ఏదో ఒక రిసోర్స్ ఉంది, ఇప్పుడు ఈ రిసోర్స్ని మనం మేనేజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు దాకా కదా. కానీ నిజంగా టైం మేనేజ్మెంట్ ఏంటో తెలుసా? పర్సనల్ మేనేజ్మెంట్. ఈ పర్సనల్ మేనేజ్మెంట్ లేకుండా, పర్సనల్ డిసిప్లిన్ లేకుండా, పర్సనల్గా మనము స్కెడ్యూల్ వేసుకున్నటువంటి ప్లాన్కి మనమే గౌరవం ఇవ్వకుండా మనము ప్రొక్రాస్టినేట్ చేస్తూ యూ కెన్ నెవర్ 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 మేనేజ్ యువర్ టైం. అందుకని ఒక ఆయన అన్నాడు, టైం మేనేజ్మెంట్ ఈజ్ రియల్లీ పర్సనల్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్, management of yourself. And we don't have time for case studies. మీరు తర్వాత ఇవి స్టడీ చేసుకోండి. సొలొమోను యొక్క జీవితం అంతటిని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఈజ్ అ లైఫ్ ఎగ్జాంపుల్ ఫర్ వేస్టెడ్ లైఫ్. దేవుడు ఆయన ఒక రాజు కుటుంబంలో పుట్టించాడు. ఒక గ్రేట్ కింగ్కి కుమారుడైన, పుట్టుకతోనే ప్రిన్స్ అయ్యాడు. గోల్డెన్ స్పూన్, గోల్డెన్ ప్లేట్, గోల్డెన్ థ్రోన్, పుట్టుకతోనే అన్ని. యవన వయసు వచ్చేసరికి దేవుడు వైజెస్ట్ మ్యాన్గా ఆయన బ్లెస్ చేశాడు. నో టైంలో ఆయన రాజు అయిపోయాడు, ఎంపరర్. తండ్రి సంపాదించి పెట్టాడు సింహాసనం, తండ్రి సంపాదించి పెట్టాడు సక్సెస్, తండ్రి సంపాదించి పెట్టాడు ఎవ్రీథింగ్. యుద్ధాలు లేవు. ఆయన పేరే సొలొమోన్. షాలేం, పీస్. కానీ తన జీవితంలో with all the privileges, with all the resources, with all the blessings, end of his life ఏంటో తెలుసా? వ్యర్థము, 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 వ్యర్థము. ఇంతకీ ఏంటయ్యా వ్యర్థం అంటే ఆయన చెప్పింది, నా జీవితమే వ్యర్థమైపోయింది. I wasted all the opportunities of my life. I wasted the time. I wasted my resources. I wasted my opportunities. I wasted everything. ఇది వేస్ట్ అని రియలైజ్ అయ్యేకి ఏమైంది? జీవితం అయిపోయింది. దట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ప్రసంగి గ్రంథం. ఇది వేస్ట్ అన్న సంగతి నాకు అర్థమయ్యేలకే జీవితం అయిపోయింది. కాబట్టి ఓ యవనస్తుడా, నువ్వు కూడా ఆ స్థితిలోకి రాకముందే, ఇది వేస్ట్ అని అనుకోకముందే, బాల్యతనమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, నీ బ్రతుకను బాగు చేసుకో అంటున్నాడు. వేస్టెడ్ లైఫ్. బట్ లుక్ ఎట్ పాల్. It's not a wasted life. It is an invested life.
దెర్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వేస్ట్ అండ్ ఇన్వెస్ట్. ఆయన అన్నాడు, మంచి పోరాటము పోరాడితని, నా పరుగును కడముట్టించితని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఐ యూజ్ మై టైమ్ ఎఫెక్టివ్లీ, ప్రాఫిటబుల్లీ, విత్ కంటెంట్మెంట్. తృప్తిగా నేను వెళ్ళిపోతున్నా. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. దేవుడు నాకు ఇచ్చిన వనరులన్నీ నేను చక్కగా వాడుకున్నాను. నా వీక్నెస్ తెలుసు, నా లిమిటేషన్స్ తెలుసు, నా స్ట్రెంగ్త్ నాకు తెలుసు. వాటన్నిటిలో దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ నాకు తెలుసు. నేను ఎవరితో పోల్చుకోను, కానీ నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని, ఆ వనరులని నేను దేవుని కోసం వాడాను. ఆ తృప్తితో నేను వెళ్తున్నాను. ఆ మాట చెప్పగలవా నువ్వు? చాలాసార్లు ఎగ్జామ్ రాసొచ్చి మనం బాధపడేదేంటి? చాలాసార్లు ఒక వర్క్ చేసిన తర్వాత మనం బాధపడేదేంటి? అరే, ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది, ఇంకొంచెం దీన్ని ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది, ఇంకొంచెం శ్రద్ధగా చదువుంటే, ఇంకొంచెం శ్రద్ధగా ఈ పని చేస్తుంటే, ఇంకొంచెం టైం ఉంటే. ఉండదు. నో ఎక్స్ట్రా మినిట్ ఆల్సో. యూ కాంట్ స్టోర్ టైమ్, యూ కాంట్ స్ట్రెచ్ టైమ్, యూ కాంట్ స్వాప్ టైమ్. ఓన్లీ యూ హ్యావ్ టు స్టివర్డ్ ద టైమ్. పాల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టైమ్ మేనేజ్మెంట్. యేసు క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ఆయన. జస్ట్ 3.5 years అండి భూమి మీద. 3.5 years లైఫ్ యేసు ప్రభు. అది చూడండి, 3.5 సంవత్సరంలో ఆయన చేసింది ప్రపంచంలో ఎవరు చేయలేకపోయారు. బికాస్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ వాజ్ కౌంటెడ్, ప్లాన్డ్, పర్ఫెక్ట్లీ స్కెడ్యూల్డ్, ఎగ్జిక్యూటెడ్. తన సమయం ఎంతో తెలుసు భూమి మీద ఆయనకి. ఎప్పుడు ఆయన వెళ్ళిపోవాలో తెలుసు ఆయనకి. ఆ సమయాన్ని ఎంత అద్భుతంగా ఆయన వాడుకున్నాడు. వాట్ ఈస్ ద ఫైనల్ సమ్మరీ? రికగ్నైజ్ ద బ్రెవిటీ ఆఫ్ లైఫ్. జీవితం అనేది ఎంత స్వల్పమైందో, అల్పమైందో గుర్తించాలి. ప్రయారిటైజ్ ఇన్ గాడ్స్ విల్. దేవుని చిత్తంలో మనము ప్రయారిటైజ్ చేయటం నేర్చుకోవాలి. రిడీమ్ ద టైమ్. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. ఓవర్కమ్ ద ప్రొకాస్టినేషన్. పోస్ట్పోన్మెంట్ అనే దాన్ని జయించాలి. పర్సనల్ మేనేజ్మెంట్ ఈజ్ ద టైమ్ మేనేజ్మెంట్. బీ ఎ గుడ్ స్టివర్డ్ ఆఫ్ టైమ్. దేవుడు మనకు ఒక సంపదని చేతిలో పెట్టాడు, ఒక తలాంతుని చేతిలో పెట్టాడు. వెళ్ళి దాన్ని ఉపయోగించమని దేవుడు చెప్పాడు. దాన్ని వేస్ట్ చేస్తావా, ఇన్వెస్ట్ చేస్తావా? దాన్ని బట్టి భలా నమ్మకమైన మంచి దాసుడా, లేకపోతే సోమరైన చెడ్డ దాసుడా? ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ ఈస్ రికగ్నైజింగ్ ద టైమ్ దట్ యు హ్యావ్ వేస్టెడ్ అండ్ ద థింగ్స్ దట్ యు హ్యావ్ వరీడ్ అబౌట్ దట్ రియల్లీ డిడ్ నాట్ మ్యాటర్. అసలు ఎందుకు పనికిరాని వాటి కోసం ఎంత చింతించాను నేను, ఎంత వర్రీ అయ్యాను నేను, ఎంత కష్టపడ్డాను నేను, ఎంత సమయం వేస్ట్ చేసుకున్నాను. పనికి మాలిన వాటన్నిటి కోసం చింతించానా? అరే, వీటి కోసమా నేను చింతించింది, వీటి కోసమా నేను చింతించింది, వీటి కొరక నేను చింతించిందని ఎప్పుడు ఏడుస్తామంట మనం? ఎంత టైం వేస్ట్ చేశామో, ఎంత అన్నెసరీ వాటి కోసం వర్రీ అయిపోయామో, ఈ రెండింటిని ముందు పెట్టుకొని ఏడుస్తామంట. సమయం ఇంకా చేతిలో ఉండగానే. మన యొక్క జీవితాలు ఇక్కడ ఒకసారి చూస్తే కొంతమందికి ఆల్మోస్ట్ 25% టైం అయిపోయింది. అంటే ప్రభు చిత్తమై సఫిషియంట్ 80 years 70 years టైం గనక ఆయన గనక అనుమతిస్తే మనందరికీ, కొంతమందికి 30% అయిపోయింది, కొంతమంది 20% అయిపోయింది, కొంతమంది 50% అయిపోయింది, కొంతమంది 60% అయిపోయింది, మరి కొంతమందికి 75% కూడా అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అయిపోయిన దాని కోసం కూర్చుని ఆడటం కాదు. అట్లీస్ట్ మిగిలిన టైం ఏ విధంగా మనం వాడుకుంటాం, ఏ విధంగా దాన్ని మనము యూటిలైజ్ చేసుకుందాం. టైమ్ ఈజ్ లైఫ్. లైఫ్ ఈజ్ ఇన్ టైమ్. ఇన్ సెకండ్స్, ఇన్ మినిట్స్, ఇన్ అవర్స్ అండ్ ఇన్ డేస్. ఈచ్ డే దట్ we spend our life. Are we wasting or investing? ప్రార్థన చేసుకుందాం.